హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ రోజైతే కరివేపాకు కారం చేసుకుందామా? మీకు ఇష్టమేనా? మరి రోజు మార్నింగ్ టిఫిన్స్ కి, ఇడ్లీకైనా, దోశకైనా, అన్నంలోకైనా వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే మస్తుంటది. ఆ ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ కారపొడి వేసుకొని తింటే అసలు చట్నీతోటే పనే ఉండదు. మనం చట్నీ చేసిన పిల్లలు నాకు కారపొడి ఇడ్లీనే కావాలి మమ్మీ అని అంటారు. ఈ ప్రాసెస్ లో ఒకసారి చెయ్యండి, బాగుంటది. అసలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించుకుంటూ ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా ఏంటి అని మాట్లాడుతున్నా. ఎక్కడైతే ఫస్ట్ అయితే ఆ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని అందులోకి ఇలా ఒక 10 15 మిర్చి వేసుకునే క్వాంటిటీని బట్టి వేసేసుకోండి. ఎండుమిర్చి అయితే ఆ గ్యాస్ అయితే హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకోకండి. ఫ్లేమ్ అనేది సిమ్ లోనే పెట్టి మంచిగా వేయించుకోండి, బాగుంటది అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే అసలు వీడియోస్ చాలా తక్కువైపోయినాయి కదా, రావట్లేదు అనేసి ఇంకా కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇంకా దాని వల్ల వాయిస్ ఓవర్ ఇయ్యడము, ఇంకా ఇదంతా వీడియో తీసి పెట్టడం ఈజీ కాదు కదా. వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దానికి ఒక టైం టేకింగ్ ఉంటది. ఇంకా అదంతా ఓపిక లేక వీడియోస్ చేయట్లేదు అనమాట. నాకైతే ఇప్పుడైతే ఓకే. ఇంకా ప్రస్తుతానికైతే ఇక వాయిస్ ఓవర్ ఇద్దాము ఉన్న వీడియోస్ కి. ఇంకా తీసుకున్న వీడియో ఈ రోజైతే ఇలా అయితే చేసేస్తున్నా. ఇందులోకి ఏమేమి ఐటమ్స్ వేసిందంటే పచ్చెనగపప్పు, మినపప్పు, ఇంకా నెక్స్ట్ పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు ఇలా వేసేసుకోండి. మీ ఇష్టం, నువ్వులు కూడా వేసుకోవచ్చు, హెల్త్ కూడా మంచిది ఇవన్నీ తింటే. ఇంకా పిల్లలకి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ లో హడావుడి వేరు ఉంటది కదా, ఇంకా ఇట్లా చేసుకొని పెట్టుకుంటే బాగుంటది. అసలు కారపొడి కూడా టేస్ట్ చాలా టేస్టీగా ఉంటది. ఇంకా ఇవన్నీ వేగాక ఇలా సిమ్ లోనే పెట్టి వేయించుకోవాలి. వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి, ఎందుకంటే చల్లారిపోతాయి. అలాగే మిక్సీలోకి వేసుకోవచ్చు, మిక్సీలో కూడా చల్లారి పెట్టుకోవచ్చు. ఇంకా నేను వీడియో తీస్తున్నా కదా అనేసి ఎప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకుంటా డైరెక్ట్. ఇంకా ఆడవాళ్ళు అంటేనే అట్లుంటది కదా, గిన్నెలు ఎక్కువైతే అది ఎక్కువైతుంది, రుద్దుకోవాలి, చేసుకోవాలి, అసలే ఓపిక ఉండట్లే, ఇవన్నీ ఎక్కువైపోతాయి అనేసి ఇంకా నేనేం చేసా, డైరెక్ట్ గా మిక్సీ గిన్నెలో ఎత్తా. కాకపోతే వీడియో తీస్తున్నా, కొంచెం ప్రొఫెషనల్ గా చెయ్యాలి కదా ఏ వీడియో తీసినా, అందుకే గుర్తొచ్చి ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నా. ఇంకా కరివేపాకు కూడా మంచిగా ఇట్లా వేంపుకొని ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇందాకలా చల్లారి పెట్టుకున్న పప్పులు, మిర్చి అవన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా ఏంటంటే ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ ఎందుకు తీసుకుంటా అంటే, చిన్న మిక్సీ జార్ లో ఒక 10-15 సెకండ్స్ లో మెత్తగా అయిపోతుంది. 1 మినిట్ కూడా అవసరం లేదు. మా మిక్సీ జార్ అంత బాగా పనిచేస్తుంది. ఇది క్రాంప్టన్ కంపెనీ అన్నమాట. ట్యాగ్ చేస్తా, మీరు కూడా పర్చేజ్ చేయాలనుకుంటే చేసుకోండి. చాలా కంపెనీస్ ఉంటాయి, అది మీ ఇష్టంలే, కానీ ప్రొడక్ట్ లో అయితే ట్యాగ్ చేసేస్తా, చూసేయండి, నచ్చితే కొనండి. మరి ఇంకా ఇక్కడైతే మిక్సీకి అయితే వేసేస్తున్నాను. ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏమనుకోకండి, అవి నీట్ గానే ఉన్నాయి. కాకపోతే వీడియోలో చూడడానికి అటు మూలకు ఉన్నది కదా, చూడడానికి కొంచెం అట్లా అనిపిస్తుంది. నీట్ గా పెడతాను. ప్రస్తుతానికైతే ఇవన్నీ పెట్టి మన కారపొడి వీడియోకి వచ్చేస్తే, ఇంకా ఇందులోకైతే ఒక 10-15 దాకా ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని, ఇంకా తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేనైతే ఫస్ట్ అయితే నాకు ఏదో చేతి కొలతతో వేసాను అనమాట. మీరైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని, ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా మరొకసారి మిక్సీ పట్టుకొని, ఇంకా ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి గిర్రని తిప్పేసేయండి, అంతే. వేడి వేడి అన్నంలో ఈ కరివేపాకు కారపొడి అయితే వేసుకొని తింటానా. మీరు ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్ లో వేసుకొని తినండి. నేనైతే ప్రస్తుతానికి ఆఫ్టర్నూన్ టైంలో చేసిన కాబట్టి ఇంకా నేను అన్నమే తింటున్నా అనమాట. అసలు కొంచెం నెయ్యేసుకొని తింటే అమృతమే అబ్బా. ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. తింటుంటే ఆ వీడియో తీస్తున్నా అని మర్చిపోయి తినడమే కంటిన్యూ చేస్తున్నా. అయ్యో వీడియో తీసినా కదా అనేసి మళ్ళీ గుర్తొచ్చి ఇక వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అలాగే హైప్ మాత్రం ఇవ్వండి, లైక్ ఇవ్వగానే హైప్ వస్తుంది. ఖచ్చితంగా హైప్ మాత్రం ఇవ్వకండి,